హాయ్ ఫ్రెండ్స్. సో, వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో, ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ప్రెజెంట్ ఇక్కడ మేజర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉన్నా సరే ప్రెజెంట్ మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ఒక స్ట్రాంగ్ సెల్లర్స్ అనేవి వస్తున్నారు. సో, ఇక్కడ చూసుకుంటే కరెక్ట్‌గా సపోర్ట్ అనేది కూడా ఇక్కడ ఉంది. సో, నేను ఒక మార్కెట్‌ని కరెక్ట్‌గా అబ్బేసుకొని ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తానండి. సో, ఇక్కడ చూసుకుంటే అప్ ట్రెండ్ ఉంది. అండ్ మార్కెట్ చూసుకుంటే మార్కెట్ ప్రకారం ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే. సో, ఇక్కడ స్ట్రక్చర్ కరెక్ట్‌గా క్లియర్ అనాలిసిస్ చేసుకొని ట్రేడ్ అనేది చెప్తాను నేను. ఓకే. సో, ఐ యామ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్డేట్. సో, ఓకే. సో, నేను ఎందుకు అప్డేట్ ప్లేస్ చేశానంటే, సో, ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. బట్ అయినా నేను రివర్స్‌గా తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, సో, ఇక్కడ చూడండి ఈ యొక్క సెల్లర్ బాడీ మీరు ఇక్కడ చూడండి ఈ యొక్క సెల్లర్ బాడీతో అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చిన ఈ యొక్క సెల్లర్ బాడీ అనేది చాలా వీక్ బాడీ అనేది తగ్గిపోయింది. అండ్ ఈ యొక్క బయస్ మొమెంటం వల్ల అండ్ ఈ యొక్క బయస్ మొమెంటం వల్ల ఇక్కడ ఈ క్యాండిల్ కింద నుంచి బయింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక రౌండ్ నెంబర్ కూడా ఈ ఏరియాలో ఒక రౌండ్ నెంబర్ కూడా ఉంది. సో, అక్కడి నుంచి మార్కెట్ ఇక్కడ చూసుకుంటే పుష్ చేస్తుంది. మార్కెట్ అప్ రావడానికి ట్రై చేస్తుంది. సో, ఈ ఆల్ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నేను ప్రిడిక్ట్ చేశాను. అండ్ ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లోకి వెళ్తుంది. సో, ఇంకా 8 సెకండ్స్ ఉంది. ఓకే. సో, ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. ఓకే. సో, అనదర్ ట్రేడ్ అండి. సో, ఇక్కడ చూసుకుంటే ఇంకా మార్కెట్ క్లియర్ కన్ఫర్మేషన్ నాకు ఇంకా రాలేదు. సో, నేను వేరే అసెట్ ఓపెన్ చేస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే క్లియర్ కన్ఫర్మేషన్స్ రావట్లేదండి ఇంకా. సో, క్లియర్ కన్ఫర్మేషన్స్ లేవు ఇంకా. సో, ఈవెన్ దో ఇక్కడ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ క్యాండిల్ కూడా ఉంది. సో, బెటర్ నేను ఇంకో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి అప్పుడు నేను ట్రేడ్ ప్లేస్ చేస్తానండి. సో, ఓకే. అండ్ బెటర్ యాజ్ పర్ మై అజంప్షన్ ఈ ట్రేడ్ అప్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కన్ఫర్మేషన్స్ అయితే నాకు ఇంకా రాలేదు. సో, బెటర్ నేను అవాయిడ్ చేస్తాను. సో, ఐ గో విత్ అనదర్ ట్రేడ్. ఓకే. సో, బెటర్ ఈ ట్రేడ్ కోసం ఈ ట్రేడ్ క్లోజెస్ చూసి నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. ఓకే. సో, ఐ యామ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రెండ్. ఓకే. సో, నేను ఎందుకు అప్‌డేట్ ప్లేస్ చేశానంటే, సో, ఇక్కడ చూడండి మార్కెట్ అనేది డౌన్ ఉంది. సో, డౌన్ ఉన్నా సరే ఇక్కడ చూడండి ఈ యొక్క బయర్ బాడీ చూడండి. ఇక్కడ చూడండి ఈ యొక్క బయర్ బాడీలో వీక్‌నెస్ అనేది ఉంది. సో, ఈ వీక్‌నెస్ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్‌గా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా వచ్చారు. అండ్ దీని కంటిన్యూషన్ సైన్ కింద మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఇంకా స్ట్రాంగ్‌గా వచ్చారు. వీక్‌నెస్ అయితే రాలేదు. వీక్‌నెస్ అయితే ఇంకా బాడీ వీక్‌నెస్ వచ్చేది. బట్ వీక్‌నెస్ రాకుండా బయర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యి ఒక న్యూ హై క్రియేట్ చేశారు ఇక్కడ. సో, ఈ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నేను బై ప్రిడిక్ట్ చేశాను. సో, ఆల్మోస్ట్ ప్రాఫిట్‌లోకి వెళ్తుంది. సో, ఇంకా 90 సెకండ్స్ ఉంది. సో, ఇలాగా ప్రతి ఒక్క క్యాండిల్ క్లియర్ కన్ఫర్మేషన్స్ మనం తెలుసుకొని ట్రేడ్ అనేది ప్లేస్ చేసుకోవాలండి. సో, ఇక్కడ చూడండి నేను మార్కెట్ డౌన్ అని కదా అని చెప్పేసి నేను డౌన్ తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మనం చూసుకోవాల్సిందల్లా ఏంటిది?
కేవలం క్యాండిల్ యొక్క బిహేవియర్ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకోమని చేస్తే కంపల్సరీగా మనము ప్రతి ఒక్క క్యాండిల్ మనం డీప్‌గా ఇక్కడ చూడండి ప్రతి ఒక్క క్యాండిల్ మనకు క్లియర్ కన్ఫర్మేషన్స్ అనేవి ఇస్తాయి. సో, ఆ కన్ఫర్మేషన్స్‌తో మాత్రమే మనం ట్రేడ్ చేసుకోవాలి. ఓకే. మనకి సపోర్ట్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది. ఇలా చాలా ట్రెండ్ లైన్స్ చాలామంది గీస్తుంటారు. బట్ ఇక్కడ చాలామంది మిస్ చేసే పాయింట్స్ ఏంటంటే క్యాండిల్ యొక్క బిహేవియర్. సో, క్యాండిల్ ఒక బాడీ ఏం చెప్తుందో అది తెలుసుకొని మనము దాన్ని బట్టి మనం ట్రేడ్స్ ప్లేస్ చేసుకుంటే సో, ట్రేడ్స్ అనేవి విన్ అవుతామండి. ఓకే. సో, ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఫాలో చేయండి. థాంక్ యూ.